So hello guys, we are going to a temple. Right now I am walking. హైవే పై నుంచి అదే రోడ్డు పై నుంచి లోపలికి నడాలి. ఒక 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. రైట్ నో ఐఎమ్ వాకింగ్ టు దట్ టెంపుల్. చాలా ఫేమస్. నేను కొన్నిసార్లు వచ్చాను కొన్నిసార్లు, బట్ ఇది ఇంకోసారి రావడం. నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయలేదు వ్లాగ్, కానీ నాతో పాటు మా నాన్న కూడా వచ్చారు, అందుకనే మనం అక్కడ స్టార్ట్ చేయలేదు, ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. సో లెట్స్ గో టు ద టెంపుల్. యాక్చువల్లీ బండితోనే రావాల్సిందే, కొత్తగా ఏదో టెంపుల్ కడుతుంటారు, సో అదనమాట. యాక్చువల్లీ బండితో రావాల్సిందే, బట్ వర్షం పడే సూచనలు ఉన్నాయి. మబ్బులు వేసింది ఫుల్గా, వర్షం పడుతుందేమో, మళ్ళీ తడిసిపోతాం ఫుల్గానే బండితో వచ్చాను. ఆటోతో వచ్చాను, ఆటోతో కూడా బస్సుతో వచ్చాను. సో తడిసిపోతామనే ఆలోచనతో బస్సుతో రావడం జరిగింది. రైట్ నో ఐఎమ్ వాకింగ్, అదనమాట పరిస్థితి. గైస్ టెంపుల్ ఇక్కడ చాలా బాగా కనబడుతుంది. ఐ విల్ జూమ్ ఇట్ ఫర్ యూ. సో దిస్ ఇస్ ద టెంపుల్. వెళ్దాం, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. యూఆర్ డన్ విత్ ద దర్శనం, కంప్లీట్ అయింది ఇప్పుడే. దర్శనం అయిపోయింది. మీతో మాట్లాడమనుకున్నాను కానీ ఎవడో లిఫ్ట్ ఇచ్చాడు, అలా వస్తాను రోడ్డు మీదకి. ఇప్పుడు బస్ కోసం వెయిటింగ్. సో బస్సు వస్తే వెళ్ళిపోవాలి. అరగంట నుంచి వెయిటింగ్, బస్సు ఇంకా రాలేదు. అండ్ వెయిట్ చేయాల్సిందే, తప్పదు, మరి మనకి ఆప్షన్ లేదు. సో గైస్ ఫైనల్లీ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ జర్నీ వీ కేమ్ టు హోమ్. అంటే దారిలో ఉన్నాను, ఇంకొక 100 మీటర్స్ దగ్గర ఉన్నాను. ఇంకా చాలా జర్నీ చేసాం. ఇప్పుడు నేను మార్నింగ్ 8 స్టార్ట్ చేస్తే ఇప్పుడు 12-12:30 అవుతుంది. సో చాలా దూరం, చాలా కష్టం. బట్ బండితో వెళ్ళిపోతే ఈజీగా అయిపోతుంది. బస్కి వెళ్ళాను, అదే కష్టం. బండితో అయితే ఈజీగా ఉంది. సో ఫైనల్లీ వీ కేమ్ హోమ్. తాళమేసి ఉన్నాయి ఇంటికి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్. ఇంతలో విషయం చెప్పాలనుకున్నా, మర్చిపోయా. అంటే దారిలో నడుచుకుంటూ వస్తుంటే వీడియో తీసాం, కానీ అప్పుడు అసలు గుర్తు రాలేదు నాకు. ఏమైందంటే బస్సులో నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంది. సో అమ్మాయి నా వీడియో చూస్తుంది. లైక్ లిటరల్లీ ఐఎమ్ షాక్డ్. అంటే ఈ ఛానల్లో వీడియో కాదు, ఇంకో ఛానల్ ఉంది, మెయిన్ ఛానల్. సో ఆ ఛానల్లో వీడియో చూస్తుంది అమ్మాయి. సో నేను షాక్. అరే నా వీడియో చూడడం ఏంటరా బాబు అని. అంటే ఎవరు చూడరు అనుకో నా వీడియోలు, బట్ నా పక్కన కూర్చొని అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. నా పక్కన కూర్చుంది, షీ ఈజ్ వాచింగ్ మై వీడియో. అండ్ నేనేం మాట్లాడలేదు అసలు, నేనే అని చెప్పలేదు కూడాను. నేను సైలెంట్గా అలా ఉన్నాను. అండ్ వీడియో తీయకూడదు కదా, తప్పు కదా అని చెప్పి వీడియో కూడా తీయలేదు. నేను సైలెంట్ కూర్చొని చూస్తున్నాను అంతే. నేనేం మాట్లాడలేదు, నేనేం అనలేదు ఇంకా. సో అదొక హ్యాపీనెస్ అంతే. నా వీడియో చూడడం ఏంట్రా బాబు అసలు. సో అదే జరిగింది, అదే చెప్దాం అనుకున్నా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.